అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో మహిళలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని మహిళలు స్వాతంత్ర ఉద్యమంలో జాతీయ సమగ్రత, శాంతి, సామరస్యాన్ని కాపాడటంలో గొప్ప పాత్ర పోషించారని కొనియాడారు. మహిళలు ఎల్లప్పుడూ సమాజానికి ప్రేరణగా నిలిచారని గవర్నర్ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు నా శుభాకాంక్షలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం నుంచి ప్రారంభమైన మహిళా సాధికారత ప్రస్థానం నేడు మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే విధంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం, స్త్రీశక్తి, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం 2, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు వంటి పథకాలను అమలు చేస్తోందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది కుటుంబాలను, సమాజాన్ని, దేశాన్ని తీర్చిదిద్దే మహిళల బలం, విజయాలను స్మరించుకునే క్షణమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పురాణాల కాలం నుంచి దేశం మహిళలను శక్తి స్వరూపులుగా గౌరవించిందని, నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మన దేశ ప్రథమ పౌరురాలిగా సేవలందించడంతో ఆ వారసత్వం కొనసాగుతోందని పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నేటి సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ ఎస్ భరణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాప్ ఆధ్వర్యంలో విజయవాడలో అంబేద్కర్ స్మృతి వనం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు నిర్వహించిన మహిళల సైకిల్ ర్యాలీని భరణి ప్రారంభించారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి పేరుతో వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ ప్రారంభించారు. ఆరోగ్యవంతమైన మహిళల ద్వారానే ఒక శక్తివంతమైన కుటుంబం, ఆ కుటుంబం ద్వారా సమాజం నిర్మితమవుతుందని తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని కూడా ఆరోగ్యవంతం చేసేందుకు కొన్ని నియమాలను పాటించాలని సూచించారు. పోషణ, రక్షణ, యోగా, ఆత్మశక్తి, కార్యనిర్వహణ వంటి నియమాలను మహిళలు అలవర్చుకోవాలన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మునిలక్ష్మి అనే మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా కళంకారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందడంతో పాటు మరో 50 మంది మహిళలకు ఉపాధిని కల్పిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ ఆమెను పలకరించగా పలు విషయాలను పంచుకున్నారు. దేశంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమాజాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో మహిళా భాగస్వామ్యం ఎనలేనిదని డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్సీఎం నుండి 4 రోడ్ల కూడలి వరకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా జిల్లా ఎస్పీ ఎస్వి మాధవ్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. మహిళా పురోగతికి విద్య కీలకమని, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక పాఠశాలలు, హాస్టల్స్ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోందన్నారు. ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చే వరకు ఆడపిల్లలు పెళ్లి ఆలోచన చేయవద్దని, అమ్మాయిలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఆపదలో ఉన్నా వెంటనే 1098 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, కమిషనర్ నారపురెడ్డి మౌర్యులు పాల్గొని పలు రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన మహిళలను సత్కరించారు. జిల్లాలో గత సంవత్సరం కాలంలో 10,000 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని వారు పేర్కొన్నారు. మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాణించడమే సమాజ పురోగతికి పునాది అని రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలు అన్నారు. నంద్యాలలో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు పాల్గొని మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. మహిళల విద్యాభివృద్ధి ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల చదువును ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని మంత్రులు పేర్కొన్నారు.